నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। మ్యారేజ్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ బహ్రెయిన్ న్యాయ ఇస్లామిక్ వ్యవహారాలు వక్ఫ్ మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది। ఇకపై అధికారిక మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసిన జంటలకు 2 పని దినాల్లోనే సర్టిఫికేట్ జారీ చేయనున్నారు। ఇప్పటివరకు ఈ ప్రక్రియకు 3 పని దినాలు పట్టగా తాజా మార్పులతో ఆ సమయాన్ని ఒక్కరోజుకు తగ్గించారు। అంతేకాకుండా మొత్తం ప్రక్రియను డిజిటల్ విధానంలోనే పూర్తి చేసేలా సేవలను అప్గ్రేడ్ చేసినట్లు మంత్రిత్వ శాఖకు చెందిన అండర్ సెక్రటరీ డానా కమీజ్ అల్ చియాని తెలిపారు। అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను కూడా 50% తగ్గించినట్లు పేర్కొన్నారు। వివాహ ఒప్పందాన్ని సంబంధిత షరియా కోర్టు ధృవీకరించిన వెంటనే అధికారిక ఎలక్ట్రానిక్ మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ అయినట్లు భార్యాభర్తలిద్దరికీ SMS ద్వారా సమాచారం అందుతుందన్నారు। అవసరమైతే సర్టిఫికేట్ ప్రింటెడ్ కాపీని కూడా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు। ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చేపడుతున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు డానా కమీజ్ అల్ చియాని తెలిపారు। ఇప్పటికే 1300కు పైగా ప్రభుత్వ సేవలను డాక్యుమెంట్ చేసి అనువదించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు। మరో 800 సేవలను వివిధ ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి చేసి పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ కొనసాగుతోంది। ప్రజల నుంచి వచ్చిన సూచనలు, జాతీయ తబాసుల్ వ్యవస్థ ద్వారా అందిన ఫిర్యాదులు, పెట్టుబడిదారుల అభిప్రాయాలు, ప్రభుత్వ సేవలను రహస్యంగా పరిశీలించే మిస్టరీ షాపర్ నివేదికలను పరిగణలోకి తీసుకుని ఈ మార్పులు చేస్తున్నట్లు డానా కమీజ్ అల్ చియాని వెల్లడించారు। ఒమన్లోని దోఫర్ ఖరీఫ్ సీజన్కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది। జూన్ 21 నుంచి జూలై 31 వరకు మొత్తం 4,72,449 మంది పర్యాటకులు దోఫర్ను సందర్శించారు। గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 4,42,100 మందితో పోలిస్తే ఈసారి సందర్శకుల సంఖ్య 6.9% పెరిగింది। ఒమన్ నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల ప్రకారం మొత్తం సందర్శకుల్లో ఒమన్ పౌరుడే అత్యధికంగా ఉన్నారు। వారి సంఖ్య 3,60,531 కాగా మొత్తం సందర్శకుల్లో వారి వాటా 76.3%గా ఉంది। గత ఏడాది ఇదే కాలంలో 3,34,399 మంది ఒమన్ పౌరులు దోఫర్ను సందర్శించారు। ఆ తర్వాతి స్థానంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు। ఈ ఏడాది ఇప్పటివరకు 78,356 మంది జీసీసీ సందర్శకులు రాగా వారి వాటా 16.6%గా నమోదైంది। గత ఏడాది ఇదే కాలంలో 69,801 మంది జీసీసీ పర్యాటకులు వచ్చారు। ఇతర దేశాలకు చెందిన పర్యాటకుల సంఖ్య 33,562గా నమోదైంది। మొత్తం సందర్శకుల్లో వీరి వాటా 7.1% కాగా గత ఏడాది ఇదే కాలంలో 37,900 మంది నమోదయ్యారు। విమానాల ద్వారా దోఫర్కు వచ్చిన పర్యాటకుల సంఖ్య ఈసారి 9.6% పెరిగింది। జూన్ 21 నుంచి జూలై 31 వరకు విమాన మార్గంలో 1,17,551 మంది చేరుకున్నారు। గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1,07,254గా ఉంది। భూ సరిహద్దుల ద్వారా వచ్చిన సందర్శకుల సంఖ్య కూడా 5.9% పెరిగి 3,54,898కు చేరింది। గత ఏడాది ఇదే కాలంలో 3,34,846 మంది భూ మార్గంలో దోఫర్కు వచ్చారు। జూలైలోనే 95.5% మంది సందర్శకుల రాకలో జూలై నెల కీలకంగా నిలిచింది। మొత్తం పర్యాటకుల్లో 95.5% మంది జూలై 1 నుంచి 31 మధ్య దోఫర్ను సందర్శించారు। ఈ కాలంలో 4,51,355 మంది రాగా గత ఏడాది ఇదే సమయంలో 4,21,506 మంది నమోదయ్యారు। ఇక జూన్ 21 నుంచి 30 వరకు ఈ ఏడాది 21,094 మంది దోఫర్ను సందర్శించారు। గత ఏడాది ఇదే కాలంలో 20,594 మంది పర్యాటకులు వచ్చినట్లు NCSI గణాంకాలు వెల్లడించాయి। వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు ముప్పు కలిగించే వాణిజ్య ఉల్లంఘనలపై ఖతార్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది। ఇలాంటి హైరిస్క్ కేసులపై ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ప్రారంభించి కొన్ని గంటల్లోనే పూర్తి చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది। ఖతార్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వినియోగదారుల రక్షణ, వాణిజ్య మోసాల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ అలీ అల్ ఉజ్బా ఈ విషయాన్ని వెల్లడించారు। వినియోగదారుల ఆరోగ్యం, భద్రత తమకు రెడ్ లైన్ అని స్పష్టం చేశారు। వాణిజ్య ఉల్లంఘనలను హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజిస్తున్నట్లు అల్ ఉజ్బా తెలిపారు। వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు నేరుగా ముప్పు కలిగించే హై రిస్క్ కేసుల్లో ఎలాంటి జాప్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు। మీడియం రిస్క్ కేసుల్లో మరింత పరిశీలన, పరీక్షలు అవసరం కావచ్చని, తక్కువ స్థాయి ఉల్లంఘనలను సాధారణంగా 1 నుంచి 3 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు। వినియోగదారులకు అమ్మకాల తర్వాత అందించాల్సిన సేవల విషయంలోనూ ఖతార్ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది। వారన్నింటినీ అమలు చేయకపోవడం, స్పేర్ పార్ట్స్ అందించడంలో జాప్యం, మెయింటెనెన్స్ ఆలస్యం వంటి
వాటిని ప్రధాన ఉల్లంఘనలుగా గుర్తిస్తున్నారు. మన్నికైన వస్తువులకు కనీసం 3 ఏళ్ల పాటు స్పేర్ పార్ట్స్ మెయింటెనెన్స్ వంటి అమ్మకాల అనంతరం సేవలు అందించడం సరఫరాదారుల బాధ్యతగా నిబంధనలు పేర్కొంటున్నాయి. మార్కెట్ పర్యవేక్షణను ఖతార్ ప్రభుత్వం మరింత పెంచింది. 2026 తొలి త్రైమాసికంలో ఏకంగా 74,766 తనిఖీలు నిర్వహించింది. 2025లో ఇదే కాలంతో పోలిస్తే తనిఖీలు 89% పెరిగాయి. ఈ సమయంలో వినియోగదారుల వ్యవహారాల విభాగానికి 6,895 ఫిర్యాదులు అందగా వాటిలో 5,640 వినియోగదారుల రక్షణకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదులను సగటున 8 రోజుల్లో, సరఫరాకు సంబంధించిన ఫిర్యాదులను ఒక్క రోజులో పరిష్కరించినట్లు వెల్లడించారు. ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల సమయంలోనూ ఖతార్ వినియోగదారుల రక్షణ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 22 వరకు 49,756 అత్యవసర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 80 వాణిజ్య సంస్థల్లో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించగా 2 సంస్థలను మూసివేశారు. అత్యవసర కాలంలో అందిన 408 ఫిర్యాదులను 24 గంటల్లోపే పరిష్కరించినట్లు ఖతార్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే సంస్థలపై దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని, ఉల్లంఘనలు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న అడవి జంతువు ఐబెక్స్ను వేటాడిన వ్యక్తిని అసీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసీర్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ స్పెషల్ ఫోర్సెస్ సహకారంతో నిందితుడు హుస్సేన్ దాఫిర్ హుస్సేన్ అల్ కహత్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, వివిధ రకాల 20 రౌండ్ల మందుగుండు సామగ్రి, 4 అడవి జంతువులు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. అడవి జంతువులను వేటాడడాన్ని సౌదీ పర్యావరణ చట్టం, దాని అమలు నిబంధనలు నిషేధిస్తున్నాయని పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఐబెక్స్ను వేటాడితే 60,000 సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించవచ్చని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా వేటాడితే 10,000 రియాల్స్, నిషేధిత ప్రాంతాల్లో వేటాడితే 5,000 రియాల్స్ జరిమానా విధించే నిబంధనలున్నాయని తెలిపారు. పర్యావరణం, వన్యప్రాణులకు సంబంధించిన ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పబ్లిక్ సెక్యూరిటీ విజ్ఞప్తి చేసింది. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్లో 911కు, ఇతర ప్రాంతాల్లో 999 లేదా 996కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తూ ఇంటినే క్లినిక్గా మార్చి నిర్వహిస్తున్న అజర్బైజాన్కు చెందిన ఓ మహిళను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాబర్ అల్ అహ్మద్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం క్రిమినల్ సెక్యూరిటీ విభాగానికి చెందిన జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లోని యాంటీ ఫోర్జరీ అండ్ కౌంటర్ ఫీటింగ్ క్రైమ్స్ విభాగానికి సమాచారం అందింది. మహిళ తన ఇంటికి క్లయింట్లను పిలిపించుకుని డబ్బులు తీసుకుంటూ వైద్య సలహాలు, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమతులు, లైసెన్సులు లేకుండానే హెర్బల్ మిశ్రమాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులు తేలింది. అధికారులు ఆమె నివాసంపై దాడి చేసి వైద్య సేవలు అందిస్తున్న సమయంలోనే ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె నివాసాన్ని పూర్తిస్థాయి వైద్య క్లినిక్గా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని హెర్బల్ మిశ్రమాలను తయారు చేయడానికి, వాటికి లేబుల్స్ సిద్ధం చేయడానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దాడి సందర్భంగా కేడీ 11,651 నగదు, వైద్య పరీక్షల పరికరాలు, వైట్ కోట్, రోగుల వివరాల రికార్డ్ పుస్తకం, హెర్బల్ మిశ్రమాల తయారీకి ఉపయోగించే పదార్థాలు, పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ మహిళ తన నివాసాన్ని లైసెన్స్ లేని వైద్య కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు అంగీకరించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వైద్య సలహాలు, పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి కేడీ 5 నుంచి కేడీ 30 వరకు వసూలు చేసినట్లు వెల్లడించింది. ఈ కేసులో మహిళపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. బరువు తగ్గేందుకు ఉపయోగించే మందులు, ఇంజెక్షన్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ నిపుణులు సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న స్లిమ్మింగ్ ఉత్పత్తులను డాక్టర్ల సలహా లేకుండా వినియోగించొద్దని హెచ్చరించారు. ఖతార్లో అధికారికంగా రిజిస్టర్ అయి అనుమతి పొందిన మందులను లైసెన్స్ ఉన్న ఫార్మసీలు, ఆరోగ్య సంస్థల నుంచే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఎంఓపీహెచ్ ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగానికి చెందిన డాక్టర్ లతీఫా అల్ ఖయత్ మాట్లాడుతూ, ఏదైనా బరువు తగ్గించే మందు ఖతార్లో రిజిస్టర్ అయిందో లేదో మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దేశంలో విక్రయానికి అనుమతించే ముందు మందులను సంబంధిత విభాగం పరిశీలించడంతో పాటు ప్రయోగశాలల్లో పరీక్షిస్తుందని చెప్పారు. ఇతరులు ఉపయోగించి మంచి ఫలితాలు వచ్చాయని చెప్పిన అనుభవాల ఆధారంగా మందులు కొనుగోలు చేయొద్దని అల్ ఖయాత్ సూచించారు. సోషల్ మీడియాలో కనిపించే స్లిమ్మింగ్ ఉత్పత్తుల కంటే ఖతార్లో లైసెన్స్ పొందిన ఫార్మసీలు, ఆరోగ్య సంస్థల నుంచే మందులు తీసుకోవాలని చెప్పారు. ఏదైనా మందు లేదా చికిత్స ఉత్పత్తిపై అనుమానం ఉంటే 1600 హెల్త్ సెక్టార్ హాట్ లైన్ ద్వారా ఎంఓపీహెచ్ ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. థెరప్యూటిక్, న్యూట్రిషన్,
ఒబిసిటీ నిపుణురాలు డాక్టర్ ఆయిషా సక్ర మాట్లాడుతూ బరువు తగ్గించే ఇంజెక్షన్లను వ్యక్తులు తమకు తాముగా ఎంచుకుని ఉపయోగించడం సరికాదని హెచ్చరించారు. ఒబిసిటీ చికిత్సకు ముందు రోగి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు. అవసరాన్ని బట్టి ఇంటర్నల్ మెడిసిన్, ఎండోక్రైనాలజీ నిపుణులు, పోషకాహార నిపుణులు, ఫార్మాసిస్టులు, ల్యాబొరేటరీ నిపుణులతో కూడిన వైద్య బృందం రోగిని పరిశీలించవచ్చని చెప్పారు. చికిత్సకు ముందు రక్తంలో చక్కెర స్థాయిలు, కాలే ఎంజైములు, థైరాయిడ్ పనితీరు వంటి పరీక్షలు అవసరం కావచ్చని వివరించారు. రోగి బాడీ మాస్ ఇండెక్స్, డయాబెటిక్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, సంతానోత్పత్తి, కీళ్ల సమస్యలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మందులతో చికిత్స అవసరమా అనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తాము ఉపయోగించిన స్లిమ్మింగ్ ఇంజెక్షన్ను ఇతరులకు సిఫారసు చేయడం కూడా సరికాదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న రిట్రాటుటైడ్ ఇంజెక్షన్పై కూడా డాక్టర్ సక్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న బరువు తగ్గించే మందు. ఈఎల్ఐ లిల్లీ సంస్థ దీన్ని అభివృద్ధి చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్లో ఈ మందుతో గణనీయమైన బరువు తగ్గుదల నమోదైనప్పటికీ రిట్రాటుటైడ్కు ఇప్పటివరకు ఏ నియంత్రణ సంస్థ కూడా అధికారిక అనుమతి ఇవ్వలేదు. ప్రజల సాధారణ వినియోగానికి ఇది ప్రస్తుతం అందుబాటులో లేదని ఈఎల్ఐ లిల్లీ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనే వారికి మాత్రమే ఈ మందును ఉపయోగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ వెలుపల రిట్రాటుటైడ్ పేరుతో విక్రయించే ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కంపెనీ హెచ్చరించింది. విదేశాల నుంచి లేదా అనధికారిక విక్రేతల ద్వారా బరువు తగ్గించే ఇంజెక్షన్లు కొనుగోలు చేయొద్దని డాక్టర్ సక్ర సూచించారు. అధిక డిమాండ్ కారణంగా నకిలీ, నాసిరకం లేదా నమ్మదగని మందులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కొత్త బరువు తగ్గించే మందులు ఖతార్లో అవసరమైన నియంత్రణ ప్రక్రియను పూర్తి చేసి అధికారిక అనుమతి పొందిన తర్వాతే వినియోగించాలని సూచించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.